గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనం భోగారం గ్రామంలో ఉన్నాం. గుండుమాల్ మండల సంబంధించి మన అభ్యర్థి ఇక్కడ నామినేషన్లో పోటీ చేసిన అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ. సో ఆయన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ఏ విధంగా కొనసాగిస్తారు, మరి ఇంతకుముందు గ్రామ పంచాయతీని పరిపాలించారు కదా ఇంతకుముందు నాయకులు. సో ఇక్కడ ఉన్న అభ్యర్థి మరి ఏ విధంగా కొత్తగా పరిపాలిస్తారు, గ్రామంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, సో దాన్ని గురించి మరి పరిపాలన విధానాన్ని కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, గ్రామానికి సంబంధించిన మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఇంకా తలెత్తినాయి, కొన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. ముందుగా నమస్కారం. నా పేరు శేఖర్ గౌడ్. భోగారం గ్రామ ప్రజలు యువత అందరు కలిసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఉంటే బాగుంటుందని అందరి మేరకు నేను నిలబడడం జరిగింది. భోగారం గ్రామంలో ఇంతవరకు ఉన్న నాయకులు ఎలాంటి అభివృద్ధి పథంలో భోగారం గ్రామాన్ని తీసుకుపోలేరు. దాన్ని గుర్తించి జనాలు నన్ను ముందుకు తీసుకొచ్చారు. డ్రైనేజీ కానీ, వీధి లైట్లు కానీ, దాంతోపాటు నెల నెల గ్రామ సభ కానీ నిర్వహించడం లేదు. వచ్చే పథకాలు కూడా ప్రజలకు అందేలా వాళ్ళు చూడడం లేదు. ప్రతి నెల గ్రామ సభ పెట్టి జనాలకు వచ్చే పథకాలని కూడా మేము అందిస్తామని, జనంలోపటికి తీసుకెళ్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదా సార్? లేదు. దాన్ని మీరు ఏర్పాటు చేస్తారా? చేయగలం, తిరుపతి సహకారంతో చేయగలం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు ఇక్కడ అందుబాటులో ఉన్నదా? ఉంది, సెంటర్. తర్వాత మీరు గ్రామానికి ఎంత సమయం కేటాయించి పనిచేస్తారు? గ్రామానికి 24 hours అందుబాటులో ఉంటాం. గ్రామ ప్రజలు అందుబాటులో. రాజకీయ పరంగా ఏమైనా అనుభవం ఉన్నదా? రాజకీయ పరంగా అనుభవం ఏమైనా ఉన్నదా? ఉంది. మా నాన్నగారు సర్పంచ్, ఓకే. మా అమ్మ ఎంపీటీసీ. మాది రాజకీయ కుటుంబం. ఆ జనాలు మమ్మల్ని గుర్తించే ఈ కుటుంబం అయితేనే ఈ భోగారం గ్రామానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని వాళ్ళు నిర్ణయించే నన్ను ఈ చిన్న ఏజ్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. జనాల కోరిక మేరకే. భోగారం గ్రామంలో చదువుకున్న యువత పట్ల ఇక్కడ గ్రామంలో లైబ్రరీ సెంటర్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకుంటే ఉన్నాయా? లేవు ఇంతవరకు. అలాంటి దానికి కృషి చేస్తాను. నేను తిరుపతి సహకారం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పథకానికి నేను ఏర్పాటు చేస్తాను. రైతుల పట్ల ఎలాంటి దృష్టి సారిస్తారు మీరు? వాళ్ళకు రైతులకు వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా ఉండి ప్రతి విషయంలో మేము సహకరిస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. త్రాగునీరు సమస్య ఏమైనా ఉన్నదా ఇది గ్రామంలో? అక్కడక్కడ ఉంది, అది కూడా మేము పరిశీలించి క్లియర్ చేస్తాం. సీసీ రోడ్స్ ప్రజలకు అందుబాటులో? సీసీ రోడ్లు కూడా కొంత మేరకు ఎస్సీ వార్డులో కానీ, ఇక్కడ ఈ మన స్కూల్ దగ్గర అంగన్వాడీ స్కూల్కి వచ్చి గుడి దగ్గర కానీ అట్లాంటి ఆడ లేవు. అవన్నీ గుర్తించి సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం. గ్రామ సర్పంచ్గా మొట్టమొదటిసారిగానే పోటీ చేశారా, లేక ఇంతకుముందు కూడా ఏమైనా పోటీ చేశారా? మొట్టమొదటిసారిగానే. మీరు ఇంకా ఏమైనా కొత్తగా పనులు చేపట్టవలసిన ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. భోగారం గ్రామం ఒక 10-15 సంవత్సరాలు ఎట్లా ఉందో అలాగే ఉంది. నా నాయకులు ఎవరు దాన్ని గుర్తించి పట్టించుకోవడం లేదు. భోగారం గ్రామాన్ని ఎలక్షన్ వరకు వచ్చేది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని జనాలు గుర్తించి మనలో పాటు ఒక వ్యక్తి అయితేనే బాగుంటుంది అని వాళ్ళు గుర్తించి నా దగ్గరికి వచ్చి మీరు ఉండండి సర్పంచ్ కంటే నేను నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు ప్రతి సమస్యని నా దగ్గర తీసుకొచ్చి నేను ప్రతిదీ తిరుపతన సహకారంతో భోగారం గ్రామాన్ని ఒక అభివృద్ధి ప్రతం వైపు తీసుకెళ్తానని
ప్రజలకు హామీ ఇస్తున్నాను. గ్రామంలో ప్రజలు ఆదరిస్తున్నారా సార్? ఎలా ఉంది మీ ఖచ్చితంగా ఏం గెలిపించాలంటున్నారా? 100% గెలిపిస్తాం. మనకు సార్ చెప్పిన మాటలో చూస్తే గ్రామానికి సంబంధించిన పనులు కొన్ని అలాగే మిగిలిపోయాయి, అభివృద్ధి మాత్రం జరగలేదు అని అంటున్నాడు. సో మనం మరి చూద్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.